గదర్ కు పద్మ పురస్కారం ఎలా ఇస్తారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటించారు. మావోయిస్టులతో కలిసి బీజేపీ నేతలను చంపడంతో గద్దర్ సహకరించారని ఆరోపించారు. ఎవరికి అవార్డులు ఇవ్వాలో ఇవ్వకూడదో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. గద్దర్ నక్సల్ భావజాలం ఉన్న వ్యక్తి అని ఆయన అన్నారు. గదర్ కు పద్మ పురస్కారం ఎలా ఇస్తారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటించారు. మావోయిస్టులతో కలిసి బీజేపీ నేతలను చంపడంలో గద్దర్ సహకరించారని ఆరోపించారు. ఎవరికి అవార్డులు ఇవ్వాలో ఇవ్వకూడదో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. గద్దర్ నక్సల్ భావజాలం ఉన్న వ్యక్తి అని ఆయన అన్నారు. గదర్ కు పద్మ పురస్కారం ఎలా ఇస్తారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటించారు. మావోయిస్టులతో కలిసి బీజేపీ నేతలను చంపడంలో గద్దర్ సహకరించారని ఆరోపించారు. ఎవరికి అవార్డులు ఇవ్వాలో ఇవ్వకూడదో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. గద్దర్ నక్సల్ భావజాలం ఉన్న వ్యక్తి అని ఆయన అన్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దిలీశ్వరి అందిస్తారు. దిలీశ్వరి, చెప్పండి. మీనాక్షి, గద్దర్ కు సంబంధించి చాలా తీవ్రమైన వ్యాఖ్యలను అయితే బండి సంజయ్ చేశారు. అంటే బండి సంజయ్ ఇది కొత్త కాదు, ప్రతిసారి కూడా ఏదో ఒక తీవ్రమైన నుంచి పద్మశ్రీ ఇచ్చే స్థాయి గద్దర్కి లేదు అని చెప్పేసి చాలా తీవ్రంగా విమర్శించారు. అంటే మనందరికీ తెలుసు, గద్దర్ అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమానికి చాలా కృషి చేశారు. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి చాలా రకాలైన కృషి చేసి అనేక రకాలైన పాటల్ని అయితే అందించారు. అయితే ఈ నేపథ్యంలో అసలు గద్దర్ అనే పర్సన్ బీజేపీ కార్యకర్తలను హత్య చేయించాడు అని చెప్పేసి అయితే తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అయితే బీజేపీ కార్యకర్తలను చంపేస్తే, అంటే బీజేపీ కార్యకర్తలు చనిపోతే వాళ్ళపైనే పాటలు పాడారు అని చెప్పేసి అయితే అన్నారు. అంతేకాకుండా ఎంతో మంది పోలీసుల్ని కూడా చంపేశారు అని చెప్పేసి తీవ్రమైన వ్యాఖ్యల్ని బండి సంజయ్ అయితే చేశారు. దీనికి సంబంధించి అయితే హైదరాబాద్ నాంపల్లిలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ మరోసారి అంటే ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి కేంద్ర సంక్షేమ పథకాల పేర్లను మార్చితే ఊరుకునేది లేదు అని చెప్పారు. అలాగే పేర్లు మార్చాలనుకుంటే మాత్రం ప్రధానమంత్రి ఆవాస్ యోజన, గరీబ్ కళ్యాణ్ యోజన వంటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండా కేంద్రమే నేరుగా ప్రజలకు అందిస్తుంది అని అయితే చెప్పారు. పరిస్థితి అంటే అంతవరకు తీసుకురావద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నా అని చెప్పేసి బండి సంజయ్ అన్నారు. అలాగే సంక్షేమ పథకాల అమలు విషయంలో పేదలకు ఎట్టి పరిస్థితుల్లోనూ మేము అన్యాయం చేయబోమని చెప్పారు. ప్రజలందరికీ ఉచితంగా బియ్యం కేంద్రమే ఇస్తుంది కదా, మరి గరీబ్ కళ్యాణ్ యోజన అని పేరు పెడితే తప్పేంటి, ప్రధాని ఫోటో ఎందుకు పెట్టకూడదు అని చెప్పేసి బండి సంజయ్ అన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిధులతో ఖర్చు అయ్యే సంక్షేమ పథకాలను ఎవరు పేరు పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు. అంటే కేంద్రానికి సంబంధించిన దానిపైన అయితే కంపల్సరీ కేంద్రం పేర్లు, రాష్ట్రానికి సంబంధించిన పథకాలు ఏవైతే ఉంటాయో వాటికి మీ రాష్ట్రానికి సంబంధించిన ఎవరి పేర్లు పెట్టుకున్నా మాకేం అభ్యంతరం లేదని చెప్పారు. అలాగే కాంగ్రెస్ కి నచ్చితే ఒసామా బిన్ లాడెన్, దావూద్ ఇబ్రాహిం పేర్లు పెట్టుకున్నా మాకు అభ్యంతరమే లేదు అని చెప్పేసి చాలా తీవ్రమైన వ్యాఖ్యలు అయితే చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదు అని చెప్పారు. అభివృద్ధి విషయంలో కేంద్రం పూర్తిగా సహకరిస్తుంది. గత 10 ఏళ్లలో 12 లక్షల కోట్లకు పైగా కేంద్రం ఖర్చు పెట్టిందని, గ్రామాల్లో జరిగిన అభివృద్ధి అంతా కేంద్ర నిధులతోనే జరిగింది కానీ రాష్ట్ర నిధులతో పెద్దగా ఏం జరగలేదని చెప్పారు.
రైతు భరోసా, కమ్యూనిటీ హాల్స్, శ్మశాన వాటిక, వీధి దీపాలు, రోడ్ల పైసలు అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం అని చెప్పారు. 6 గ్యారంటీలపై కాంగ్రెస్ కి చిత్తశుద్ధి అనేది లేనే లేదని చెప్పారు. మండలానికి ఒక గ్రామంలోనే 4 పథకాలకు ఎంపిక చేసి లబ్ధి చేయడం ఏంటి అని ప్రశ్నించారు. మిగిలిన గ్రామాల అంటే ఏవైతే మిగిలిన గ్రామాలు ఉన్నాయో వాటికి సంబంధించి కాంగ్రెస్ కి ఓట్లు వేయలేదా అంటే కొన్ని వాటిని మాత్రమే అభివృద్ధి చేస్తున్నారు, మరి వేరే గ్రామాలు కాంగ్రెస్ కి ఓటు వేయలేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలకు ఇంత దుర్మార్గంగా చీటింగ్ చేస్తుందా కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రజలందరికీ కూడా లబ్ధి చేకూరుస్తామని చెప్పి మండలానికి ఒక గ్రామానికి లబ్ధి చేకూర్చడం చాలా నీచం అని చెప్పేసి అంటే కొంచెం తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అలాగే కాంగ్రెస్ నేతల జేబుల నుండి రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఖర్చు చేస్తున్నారా లేక పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి ఏమైనా తెచ్చి ఖర్చు చేస్తున్నారా అని, అలాగే ప్రజలు కట్టిన పన్నులతో కేంద్రమైన రాష్ట్రమైనా ఖర్చు చేస్తుంది కదా, అంటే ఏదైనా సరే ప్రజల ట్యాక్స్ నుంచే కదా ఖర్చు పెడుతున్నారు, మరి దానికి మీ పేర్లు ఎందుకు అనే ఉద్దేశంతో అన్నారు. అలాగే గతంలో సీఎం ఆవాస్ యోజన పేరుతో 2,40,000 ఇండ్లను కేంద్రం మంజూరు చేస్తే కేసీఆర్ ఒక్క ఇల్లు కూడా కట్టకుండా ప్రజలను రోడ్డున పడేసింది నిజం కాదా అని చెప్పేసి అన్నారు. అలాగే డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరుతో ప్రజలను మధ్యపెట్టి మోసం చేసింది నిజం కాదా అని చెప్పి, అలాగే ఇప్పుడు పద్మ అవార్డుల జాబితాని పంపేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అలాగే గద్దర్కి ఎట్లా పద్మ అవార్డులు ఇస్తారు అని చెప్పేసి అయితే అన్నారు. 100 మంది బీజేపీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేస్తే నక్సలైట్లతో కలిసి హత్య చేయించిన వ్యక్తి గద్దర్ అని తెలంగాణ సెంటిమెంట్ తో ఎవరు లాభపడ్డారో ఎవరు బలైపోయారో అని ప్రజలందరికీ అర్థమైందని చెప్పేసి చాలా తీవ్రంగా అయితే సంజయ్ మాట్లాడారు. రైట్, థ్యాంక్ యూ దిలేశ్వరి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపే సమయంలో ఎవరి పేరు పంపారో వాళ్ళ పేరు పంపాలి. కేంద్రం ఆలోచిస్తుంది. మీరు పంపిన పేర్లను ఇస్తారా? ఇది అన్ని ఆలోచిస్తారు. పంపేటప్పుడు కూడా జాగ్రత్తగా పంపాలి. మంచి వ్యక్తుల పేరు పంపాలి. వీళ్ళు మంచి వ్యక్తులు కాదంటలే నేను. పద్మశ్రీ అవార్డు వచ్చేటువంటి స్థాయి వ్యక్తులను పంపాలి. పంపిస్తారు. ఎట్టిస్తామన్నా ఎట్టిస్తాం? గద్దరికి ఎట్టిస్తాం చెప్పండి. ఆయన భావజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం? మేము పక్కా అయ్యాం. మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాటలు పాడిన వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం? మీరు వంశం ఇస్తాం ఏంది అవార్డ్స్? భయపడే ప్రసక్తి లేదు, వెనుకపోయే ప్రసక్తి లేదు. 100 మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాతా కీ జై అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ భావజాలం గద్దర్ మా కార్యకర్తలు హత్య చేయించిండు. ఎన్ఐఏ ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు. అటువంటి వ్యక్తిని ఏ విధంగా పంపుతారు ఇవాళ? ఇది ఈ రాష్ట్రము మరి పోయినసారి వచ్చినాయి పుట్టుబడి వచ్చింది తెలంగాణకు. అప్పుడు ఏమన్నారు మరి? అప్పుడు ఈ రాష్ట్రము ఆ రాష్ట్రము, ఈ ప్రాంతము ఆ ప్రాంతం అని చెప్పి ఎటువంటి ఆలోచన ఉండదు. ఈ రాష్ట్రానికి ఇవ్వాలి, ఈ రాష్ట్రానికి ఇద్దని ఎక్కడ ఉండదు. ఇవన్నీ మళ్ళీ ఒకసారి తెలంగాణ సెంటిమెంట్ను మీరు రగిలిసిన తెలంగాణ ప్రజలు అన్ని తెలుసు.